నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో చారిత్రాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడి. ఉత్తర తెలంగాణ వరద ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తి నూతన పాలక కమిటీలు ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. బాబాపూర్ గ్రామంలో డెంగ్యూ వ్యాధి నమోదు. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది. నిజామాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవంను విజయవంతం చేయాలని సూచించారు. నిజామాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతి నగర్లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణకోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు వెళ్లదీసేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నందున పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేను, ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఆయా పాఠశాల విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి అనుసారంగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల చెట్ల మొక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు 40% వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రాం. మా టార్గెట్ కంప్లీట్గా 51 lakhs చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా అయితే 80 లక్షలు, అది 29 లక్షలు కామారెడ్డి జిల్లా, 51 లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా, రెండు కలిపితే 80 లక్షల చెట్లు నాటుతున్నాం. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం. మీ ద్వారా అందరు సిటిజన్స్కు
కోరుతున్నాను. ఈ స్కూల్ యజమానుల వాళ్ళకు ఇవాళ పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి పాల్గొన్నారు, విద్యార్థులతో మోటివేషన్ చేస్తున్నారు. అట్లనే ఆల్ సిటిజన్, ప్రతి వారికి మనిషి అంటే కులము మతం ఏం లేకుండా చెట్లు నాటండి. మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే, మీ పిల్లలకే భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఫారెస్ట్ ఈజ్ మస్ట్. మనిషికి జీవి ఎట్లనో అట్లనే చెట్లు కూడా మనకు అంతే మస్ట్ ఉంది. మీ ద్వారా మా మీడియా సోదరులు మీరు కూడా చెట్లు నాటండి. మీడియా సోదరులు కూడా, మేము కూడా ఒక కార్యక్రమంలో మీడియా వాళ్ళు కూడా చెట్లు నాటుతాను అంటే అది ఒక న్యూస్ అవుతుంది. దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి. నిజామాబాద్ నగరంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ చెప్పారు. ఆలయాల నూతన పాలక మండలి సభ్యులు శక్తి వంచన లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నాకు ఆలయాలు అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని జెండాగల్లి, జెండా బాలాజీ ఆలయం, శ్రీ శంభునిగుడి ఆలయాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాల అనంతరం హమల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాల నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్గా బొత్కం గంగా కిషన్, డైరెక్టర్లుగా శ్రీరామ్ రమేష్, గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివలింగం, కోల్తే శాంతాబాయిలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ జెండా బాలాజీ, శంభునిగుడి, శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాలు చాలా పురాతనమైనవని అన్నారు. ఆలయాలు అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, మీకు ఈ అవకాశం దొరకటం చాలా గొప్ప విషయమని, స్వామివారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని, దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి తన వంతు శాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉండే మిగిలిన 29 సంవత్సరాల నుంచి నేను బట్టలు పెట్టిన తర్వాతనే ఆ ముహూర్తం కార్యక్రమం మొదలైంది. అట్లా పెట్టుకున్నా, అన్నాను రావాలే, నేను రాకుండా ఎట్లయితుంది, అన్నం అంతా నేను ఉండాలని అంతా ఉండదు. ఇప్పుడే ఒక మహిళ దొరికింది నాకు ఆ గుళ్ళో, జెండా బిల్లు కనిపించి, ఒక అన్న నాకు ఉద్యోగంలో నేను కామారెడ్డి, నువ్వు కామారెడ్డి, మనం ఇద్దరం కామారెడ్డి, నేను నీకు తెలియకుండా వీళ్ళు ఒడగొట్టి నేను అందరికీ చెప్తాం, మా అన్న ఏం ఫీలింగ్ ఉండదు అని చెప్పినా కానీ కొంచెం ముందు రావాలండి, నువ్వు లేట్ వచ్చినవి నేను కూడా ఫీల్ చేసిన. ఆమె చెప్పింది కరెక్ట్, కొంచెం ముందు రావాలంటే మీ వసంతో కావాలి అంతా తిరిగి చెప్తుంటే సార్ అంటే 100 గుంటలు సాగు చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ అంటే. తీజ్ ఉత్సవాలను ఎస్బీ తండా గ్రామం కోలాహలంగా దర్శనమిచ్చింది. గిరిజన మహిళలు, యువతులు అందంగా ముస్తాబై సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఊరేగింపు నిర్వహించారు. ధర్పల్లి మండల పరిధిలోని సల్పబండ తండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికాని యువతులు వెదురు బుట్టలలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోసి 9 రోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టి మొలకెత్తిన నారుకు నీళ్లు పోశారు. 9 రోజుల తర్వాత శ్రీ జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎంత బాగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతాడని బంజారా యువతులు విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడామగా భేదం లేకుండా సంబరాల్లో మునిగి తేలుతూ సంబరాలు జరుపుకుంటారు. మొలకెత్తిన నారును చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకలను సోమవారం సల్పబండాతాండా గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పెద్దలు తీజ్ ఊరేగింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డప్పు చప్పుళ్ళు, డీజే పాటల మధ్య యువతులు, మహిళలు కేరింతలు కొడుతూ సాంప్రదాయ నృత్యాలు చేశారు. గోధుమ పైరు బుట్టలను గ్రామంలో ఊరేగించి చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తండా కారోబార్
బద్యానాయక్, రమేష్, హంసార్ మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో చేస్తామని తెలిపారు. గిరిజనుల పండుగలకు ప్రభుత్వం సెలవివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ నాయకుడు శంకర్ నాయక్, గ్రామ కమిటీ చైర్మన్ శర్మన్, కమిటీ సభ్యులు మోతిలాల్, గోవింద్, వసంతరావు, రమేష్, శ్రీరామ్ పంతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జై శివలాల్, జై జగజంబి మాతారి, జై దండియాడి. ఈరోజు మా తీజ్ పండగ ఏదైతే ఊళ్ళే బొడ్డం పండుగ అని జరుపుకుంటారో అదేవిధంగా మా తీజ్ పండగ. దీనికి ఈ తీజ్ పండగకు మీ బొడ్డం పండుగ ఎట్లా గవర్నమెంటు ఎంతో కొంత ఫండ్ ఇస్తుందో అట్లా మా తీజ్ పండుగ కూడా ఇస్తే కూడా బాగా జరుపుకుంటామని. అదేవిధంగా మా ఎమ్మెల్యే సాబ్కి ఒక వినతి, ఊకే మేము అది పందిరేసి మన అది తీజ్ పండుగ వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఒక షెడ్యూల్ లాగా స్లాబ్ చేసి మాకు కొద్దిగా ఇది చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాం. మా ఊరు ఎస్బి తండా, దుబ్బాక, దర్పల్లి మండల్, జిల్లా నిజామాబాద్. మా ఎమ్మెల్యే సాబ్ గారు మందిర్కి గోడ కూడా ఇచ్చిర్రు. అదేవిధంగా ఈ తీజు ఫెస్టివల్కు ఆ షెడ్యూల్గా మాకు ఒక తయారు చేసి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ తీజ్ పండుగ ఎందుకంటే గోధుమలు నానబెట్టి, గోధుమలు అంటే మంచి ఇమ్యూనిటీ ఉన్న గోధుమలు అన్నటివి. వీటిలను మేము దేవుడితో సమానంగా, మా మేరమ్మ అంటే ఒక దేవి, దాంతో సమానంగా కొలుచుకొని నీళ్ళలో నిమజ్జనం చేయడం వలన మాకు పంటకు వర్షాలు కానీ పంటలు మంచిగా అందరి మంచిగా కురవాలి, మన గోదాలు కానీ. పొతంగల్, కొడిచెర్ల గ్రామాల మధ్య ఇసుక తుఫాను మొదలైంది. ఒక గ్రామం నుంచి అనుమతులు పొంది మరో గ్రామ శివారు నుంచి ట్రాక్టర్లతో ఇసుక తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యలను నిరసిస్తూ కొడిచెర్ల గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పొతంగల్ వేబిల్ తీసుకుని కొడిచెర్ల శివారులోని మంజీరా నది సరిహద్దు నుండి ఇసుక తరలిస్తున్నారని వెంటనే నిలిపివేయాలని కొడిచెర్ల గ్రామస్తులు పొతంగల్ తహసీల్దార్ కె గంగాధర్కు ఫిర్యాదు చేశారు. పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొడిచెర్ల గ్రామస్తులు, యువకులు ఖాళీ ట్రాక్టర్లతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు పొతంగల్, కొడిచెర్ల హద్దులు చూపించారని, అయినప్పటికీ పొతంగల్ వేబిల్ అనుమతులు తీసుకుని కొడిచెర్ల శివారు నుండి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని వారు తెలిపారు. పొతంగల్ ట్రాక్టర్లకు అనుమతులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈర్త్వాన్, గ్రామస్తులు నాగేష్, వెంకటేష్, నాగరాజు, శ్రీను, సాయిలు, శ్రీకాంత్, రవి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొడిచెర్ల శివారులోని ఇసుకను పొతంగల్ గ్రామస్తులు పొతంగల్లోని వేపి తీసుకొని అదే కొడిచెర్ల శివారులోని ఇసుకను నింపుతున్నారు. దానిని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. దానిపైన ఒకసారి దృష్టి సారించాలని ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా ఈసారి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. దానిని ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా మేము ఇస్తూ పోతున్నాం, వాళ్ళేమో దానిపైన చూస్తూ అంటున్నారు, కానీ దానికి ఒక ఖచ్చితమైన చర్య తీసుకోవడం లేదు. దానిపై మరొకసారి దృష్టి సారించాలని ఎంఆర్ఓ గారికి కోరుతున్నాం. ఏమంటే మా కొడిచెర్ల శివారులోని బోర్లు నీళ్ళు పోయడం లేదు. దీని ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. రైతుల యొక్క ఆవేదన ఇది. అదేవిధంగా దీనిని ఎంఆర్ఓ గారు అరికట్టాలని కోరుతున్నాం. రుద్రూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి విచ్చేసి ముక్కంటిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వరప్ప, ఆలయ కమిటీ నిర్వాహకులు కటికే రామరాజ్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెల గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వనమరుణ సూచించారు. పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు.
నగరంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దుబ్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గర్భిణీ స్త్రీలకు బ్లౌజ్ పీస్, ప్రోటీన్ పౌడర్ మరియు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది గర్భిణీ స్త్రీలకు బ్లౌజ్ పీస్, ప్రోటీన్ పౌడర్ మరియు పళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్యురాలు డాక్టర్ వనం అరుణలు మాట్లాడుతూ మొదట గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, వాడవలసిన మందులపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజు రమేష్, ట్రెజరర్ రక్షిత్ కుమార్, మాజీ అధ్యక్షులు స్వాతి ఠాకూర్, రంజిత్ సింగ్ ఠాకూర్, ప్రాజెక్టు చైర్మన్ బంగారు వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అందరు చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, అట్లాగే కొంచెం తెలియని వాళ్ళు కూడా అదే ఊహలో ఉంటున్నారు. కానీ అది మన హెల్త్కి కొంచెము డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడు మనం రెడీగా ఉన్నాము ప్రెగ్నెన్సీకి అనేది ముందు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైనా పెళ్ళైన ప్రతి కపుల్ దే హ్యావ్ టు డిసైడ్ ఎప్పుడు మనం రెడీగా ఉన్నాము ఫ్యామిలీకి అనేది. ఎమోషనల్గా, మెంటల్గా మనం రెడీ ఉన్నప్పుడే దానికి కావాల్సిన జాగ్రత్తలు ముందు తరగా ఏముంటాయి అవి కూడా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. సో కొన్ని కండిషన్స్ మనకి ఏంటంటే ముందే రక్తహీనత ఉండొచ్చు, అట్లాగే మన వంశపారంపర్యంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని రోగాలు ఉండొచ్చు. అవి మన పుట్టబోయే పిల్లలకు కూడా రావచ్చు. సో వాటికి కావాల్సిన పుట్టబోయే గర్భిణి వచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ని మేము కూడా ట్రీట్ చేయగలుగుతాము. కొన్ని అసలుకి దానికి అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్టర్ కూడా కొన్నిసార్లు ఏమైనా చేసినా కూడా ఆ గర్భిణిని తీయడం తప్పితే వేరే మార్గం ఉండదు. సో అట్లాంటివి ఏంటంటే ముందే మనకు తెలిసినప్పుడు దానికి కావాల్సిన మనకి జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ, జెనెటిక్ స్క్రీనింగ్ కానీ అవన్నీ ముందే చేసుకోవచ్చు. చౌట్పల్లి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా కమ్మర్పల్లి మండల పరిధిలోని చౌట్పల్లి గ్రామంలో గల శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. 108 బిల్వ దళాలతో అష్టోత్తర శతనామార్చన, 11 కిలోల అన్నం, పెరుగు, శొంఠి, మిరియాలు, ఎండు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ పొడులు కలిపిన పదార్థంతో అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, అర్చకులు భువన గంగాప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ ఈ ప్రసాదం తిన్న వారికి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, జీర్ణ వ్యవస్థ రోగాల నివారణ జరుగుతోందని, మంచి ఔషధంలా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణవేశ్వరి, బ్రహ్మానంద స్వామి, చందు శర్మ, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య లోపంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ అన్నారు. నివాస గృహాల మధ్య వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నుంచి రక్షణ పొందేందుకు దోమతెరలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. భీమ్గల్ మండలంలోని బాబానగర్ కాలనీలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కాగా అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్తో కలిసి గ్రామాన్ని సందర్శించి పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లలో పైరథాన్ స్ప్రే చేశారు. కాలనీలో ఇళ్లలో నిలువ ఉన్న నీటిని తొలగించారు. మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి యాంటీ లార్వా స్ప్రే చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావీద్, పంచాయతీ కార్యదర్శి రమ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జోడెడ్ల మాదిరిగా పరుగులు పెడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. రేషన్ కార్డు అంటే ఆహార భద్రత అని రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందజేస్తున్నామని షబ్బీర్ అలీ చెప్పారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో ఒకే రోజు 3174 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం సంతోషకరమైన అంశంగా పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న కొత్తగా వివాహమైన జంటలు మరియు ఇతర కుటుంబాలకు ఈ కార్యక్రమం ఊరటనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేసినప్పటికీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతం చేసిందని అన్నారు. బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నామని అన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ఇప్పటికే పంపించామని చెప్పారు. अभी तक एक राशन कार्ड नहीं दिए. टीआरएस के 10 साल हो गए, केसीआर 10 साल हुकूमत करे, लेकिन राशन कार्ड नहीं दिए. 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి మనకు బీదోళ్లకు రేషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు. ఆయన తెలంగాణ ఉద్యమం మాటతో 10 సంవత్సరాలు గడుపుతున్నారు, కానీ అభివృద్ధి శూన్యం. మన పేరు మీద బాకీ మాత్రం 7,80,000 కోట్ల రూపాయలు అప్పించారు. 7 లక్షల కోట్లు. కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు, మా మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు. కొందరు అంటున్నారు ఇది కొత్తగా అంటున్నారు. మరి నేను సవాల్ చేస్తున్నా, మా బీజేపీ ఉన్న ఇక్కడ మా బండి సంజయ్ కానీ మా కిషన్ రెడ్డికి, ఈ 18 రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది, ఒక్క రాష్ట్రంలో మీరు సన్నబియ్యం ఇస్తున్నారా? 18 रियासतों में आपकी सरकार है बीजेपी की, एक रियासत में भी आप कहीं बारीक समझ दे रहे क्या गरीबों को. लेकिन इंदिरम्मा, कांग्रेस पार्टी, सोनिया गांधी, राइट टू फूड, राइट टू इंफॉर्मेशन, ये देने वाली सरकार आज आपको 13 साल के बाद आज बारीक चावल पूरे स्टेट में दिया जा रहा है. आज निजामाबाद में दिया जा रहा है. आ रहा नहीं आ रहा चावल? अरे आप लोगों को पैसा दिखने के
इसी तरीके से इतने सारे राशन कार्ड और बारीक चावल ये बड़ा इस्लामी ये बोलने में आसान दिख रहा है। సకాలంలో సొసైటీ భవనంతో పాటు గోడౌన్ను నిర్మించడం అభినందనీయమని డీసీఓ శ్రీనివాసరావు అన్నారు. పాలకవర్గ సభ్యులు సమన్వయంతో మోస్రా సొసైటీని లాభాల బాటలో నడిపించాలని ఆయన సూచించారు. మోస్రా మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సహకార సంఘ నూతన కార్యాలయాన్ని గిడ్డంగిని తక్కువ సమయంలోనే నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చిన సొసైటీ చైర్మన్ను డీసీఓ అభినందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సొసైటీలు కృషి చేయాలని సూచించారు. గిడ్డంగుల నిర్మాణంతో రైతులకు ఎంతో సౌకర్యవంతంగా మారుతోందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సొసైటీలను సక్రమంగా నిర్వహిస్తూ ఆదాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండలాధికారులు, నాయకులు, సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సొసైటీ సెక్రటరీ శంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోస్రా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగి మరియు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన అధికారులకు, గ్రామ రైతులకు, మా పిఏసిఎస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మేము ఎప్పుడైతే పదవీ ప్రమాణ స్వీకారం చేశామో ఆ రోజు నుండి ఈరోజు వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి పదంలో మోస్రా సొసైటీ తీసుకెళ్ళడం జరిగింది. రైతుల అండదండలతో మోస్రా సొసైటీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తూ మైనస్ ఉన్న సొసైటీని 60 లక్షలు మిగులు బడ్జెట్తో ఈరోజు ప్రజలకు ఈ కొత్త బిల్డింగ్లు అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ప్రాజెక్టు నీటి నిలువలు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో క్రమంగా పెరుగుతోంది. రాత్రి వరకు 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా సోమవారం ఉదయానికి 68,000కు చేరుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి 68,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం 50,000 క్యూసెక్ల వరద రాగా సోమవారం ఉదయానికి 68,000కు పెరిగింది. పెరుగుతున్న నీటి మట్టం ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,072.20 అడుగులకు నీరు చేరింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 54,925 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కులకు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో ప్రాజెక్టులోకి 3 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం సన్నిహితులతో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిల్లా రామ్మోహన్ తర్వాత తన స్వగ్రామంలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం రామ్మోహన్ను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. తదనంతరం కుర్నాపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని ప్రధాన కూడలిలో
నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో యువజన కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్ను ఘనంగా సన్మానించారు. తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, సన్నిహితులు మాట్లాడుతూ, ఎటువంటి కష్ట సమయాల్లో ఉన్నా పిలిచిన వెంటనే నేనున్నానంటూ ఆప్యాయంగా అందరినీ ఆదరిస్తూ ఆదుకునే మంచి మనసున్న రామ్మోహన్ అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోల మల్కారెడ్డి, కరుటూరి నారాయణ చౌదరి, ఉపాధ్యక్షుడు గాంధారి అనిల్ రెడ్డి, నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్, కట్నాపల్లి రాజాగౌడ్, నవీన్, రత్నాకర్ రెడ్డి, మచ్కూరి గంగాధర్, అరుణాగౌడ్, బి పోషెట్టి తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తిస్తాయని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. భీమ్గల్ పట్టణంలోని 2వ వార్డులో ఒకరికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో వారి ఇంటి పరిసర ప్రాంతాలను బంద్రియా కమిషనర్ గోపు గంగాధర్ సందర్శించారు. మున్సిపల్ సిబ్బందితో స్ప్రేయింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఇంటి పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందితో వారికి అవగాహన కల్పించారు. చుట్టుప్రక్కల ప్రాంతాలను కమిషనర్ పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆశా వర్కర్స్ ఎప్పటికప్పుడు వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్, శానిటేషన్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్ తదితరులు ఉన్నారు. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి ఎస్జీఎస్ నిధులు మంజూరు కాగా అందుకు సంబంధించిన పనులను సోమవారం నాడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు ప్రారంభించారు. అనంతరం పోచమ్మల సంఘ సభ్యులు జువ్వాడి నర్సింగ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేద్కర్ సంఘ మహిళలు కలిసి నిధుల మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన జువ్వాడి నర్సింగ్రావు నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పైడిమడుగు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు ఎస్డీఎఫ్ నిధుల మంజూరు కాగా అందుకు సంబంధించిన పాఠశాల అదనపు గది పనులను ప్రారంభించిన జువ్వాడి నర్సింగ్రావు మాట్లాడుతూ ఐలాపూర్, పైడిమడుగు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు కలిపి 29 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండాగులపై చర్యలు తీసుకోవాలని పోచారం గ్రామస్తులు ఎడపల్లి తహసీల్దార్ను కోరారు. తక్షణమే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల పరిధిలోని పోచారం, జాన్కంపేట్ శివారులోని ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న గ్రామదేవత, నాగదేవతలు కొలువై ఉన్న ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ 2 గ్రామాల శివారులో పూర్వీకుల కాలం నుంచి మైసమ్మ, నాగదేవతల ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జేసీబీ సహాయంతో కూల్చివేసి ఆలయ ఆనవాళ్లు లేకుండా చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం పోచారం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయం పూర్తిగా ధ్వంసమైందని, ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నీరడి రవి మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి గ్రామస్తులు భక్తితో కొలిచే మైసమ్మ, నాగదేవతల ఆలయాన్ని కూల్చివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులలో నాగపంచమి ఉండగా దుండగులు జేసీబీతో తవ్వకాలు చేపట్టి ధ్వంసం చేశారని, ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రోజు మా పూచారం, జాన్కంపేట 2 గ్రామాల సరిహద్దులో పూచమ్మ గుడి, నాగదేవత పుట్ట, నాగపంచమి రోజు మా గ్రామస్తులందరూ
అక్కడికి వెళ్ళి మా ఆడబిడ్డలు పూజలు చేసేవారు. దాన్ని కొందరు దుండగులు జేసీబీతోని అక్కడ ఉత్త నీరు కోసమా మరి దేనికోసమా అది దవ్వేయడం జరిగింది. దాని విషయమై నిన్న ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న ఆదివారం కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ వారికి కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎవరైతే చేసిరో వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అదే స్థానంలో మరియు పోచమ్మ గుడిని పునర్నిర్మించాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. మా పోచన గ్రామస్తులు అందరం వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పీడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరావులకు అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలకు ఇటీవల పాలక మండళ్లు ఖరారయ్యాయి. ఈ మేరకు నూతన ఆలయ కమిటీ చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఆధ్వర్యంలో కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ మందిరం ఆలయ కమిటీ చైర్మన్గా లవంగ ప్రమోద్, శంభులింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్గా బెంగి మధు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేను, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలం, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రామ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ముంబాయి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముంబాయి డయాగ్నోస్టిక్ నిర్వాహకులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావును శాలువాతో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సునీల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరడం అభినందనీయమని ఆయన అన్నారు. హస్తం పార్టీలో చేరిన వారికి సికింద్రాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్ ఇంగ్లీష్ గంగాధర్, ఉప సర్పంచ్ చెరుకుపల్లి శోభన్తో పాటు గజేందర్ గౌడ్, నవీన్, బక్కన్న, నర్సింలు, ఖదీర్, కలీం, సాజిద్, ముక్తార్, నల్లవెల్లి గంగాధర్, శ్రీను, కృష్ణ, దామోదర్, సునీల్, లింబన్న, అశోక్, గంగాధర్, రావుల గంగయ్య, వడ్ల మోహన్, జంపాల నారాయణ, దుబ్బాక మోహన్ 50 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదరేస్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రాజు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, జలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో చారిత్రాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ వెల్లడి. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోని ఒక రికార్డుగా నిలిచిందని నిజామాబాద్ నగరంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్పష్టం.